హాయ్ వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మీకు సిటీకి ఆనుకొని ఉన్న ఒక ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇది కంప్లీట్గా 8 ఏకర్స్ ప్రాజెక్టు. దానికంటే ముందు మీకు సైట్ ఎక్కడ వస్తుందో చెప్తానండి. ఈ సైట్ వచ్చేసి మీకు పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తే ఇస్నాపూర్. ఇస్నాపూర్ నుంచి మీరు 100 ఫీట్ రోడ్లో వస్తే మీకు ఇంద్రకరణ్ అనే విలేజ్ ఉంటుందండి. ఇంద్రకరణ్ విలేజ్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇది మొత్తం వచ్చేసి ఒక 8 ఏకర్స్ ఉంటుందండి. ఈ 8 ఏకర్స్లో ఒక 5 ఎకరాలు వచ్చేసి కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ అండి. ఇంకా 3 ఎకరాలు మీకు వెనక కనిపిస్తుంది కదా, అది ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పేడ్ ప్లాట్స్ అండి. మీకు రెండిట్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి. వెంచర్ లాంచ్ చేసి జస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది. ఈ 2 వీక్స్లోనే మొత్తం 120 ప్లాట్లలో 50 ప్లేట్లు అయితే సేల్స్ అయ్యాయండి. ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా అవుతున్నాయో ఒక్కసారి చూద్దామండి. ఒక 2 వీక్స్లోనే దాదాపుగా రోడ్డు స్ట్రక్చర్స్ అంతా ఇచ్చేశారు. ఫుట్పాత్స్ కడుతున్నారు, మ్యాన్ హోల్స్, ప్రతి ప్లాట్కి నాలా, ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఎలక్ట్రిసిటీ కోసం సైట్లో డెవలప్మెంట్ చూస్తున్నామండి. జస్ట్ వెంచర్ స్టార్ట్ చేసి ఒక 2 వీక్స్ అవుతుంది. డెవలప్మెంట్స్ పరంగా మాత్రం ఒక 30% కంప్లీట్ అయిందని చెప్పొచ్చండి. రోడ్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి, మ్యాన్ హోల్స్, పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, మీకు ఎలక్ట్రిసిటీ కోసం పోల్స్, ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగిందండి. మీకు ముందు కనిపిస్తుందిగా, ఇది వచ్చేసి పార్క్ అండి. ఇది ఎంట్రెన్స్ మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు. ఈ వెంచర్ బయట కూడా 50 ఫీట్ రోడ్ ఉంటుంది. దాని నుంచి జస్ట్ ఒక 100 మీటర్లు వెళ్తే మీకు 100 ఫీట్ రోడ్ అండి. కర్దనూరు కలిపే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రోడ్ ఉంది కదండి, అది 100 ఫీట్ రోడ్ అండి. మీకు ఇస్నాపూర్ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి వస్తే లొకేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్తానండి మీకు. మీరు కొల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి కొల్లూరులో ఎగ్జిట్లో దిగేసి మీకు కర్దనూరు జంక్షన్ దగ్గర కలిస్తే కర్దనూరు జంక్షన్ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి 100 ఫీట్ రోడ్లో. దీంట్లో మొత్తం వచ్చేసి 120 ప్లాట్స్ ఉన్నాయండి. హెచ్ఎండి ప్లాట్స్ వచ్చేసి మనం 25,000 చెప్తున్నాము, నెగోషియబుల్ ప్రైజు. అలాగే ఎల్ఆర్ఎస్ ప్లాట్స్ వచ్చేసి 20,000 చెప్తున్నాము, అది కూడా నెగోషియబుల్ ప్రైస్ అండి. మీకు రెండింటికి కూడా లోన్స్ వస్తాయండి. ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మీకు ఒక 60,000 వరకు లోన్ వస్తుంది. అదే మీరు ఓపెన్ ప్లాట్తో పాటు ఇల్లు కట్టుకుంటే మేమే కట్టిస్తున్నామండి కంపెనీ తరఫున. మీకు 70 నుంచి 80% వరకు లోన్ వచ్చే అవకాశం ఉందండి. మీరు చుట్టుపక్కల చూడవచ్చు, సైట్ను అనుకుని కంప్లీట్గా ఇల్లులు కూడా వచ్చేసి ఉన్నాయండి. మీకు వెనక పక్కన ఇంద్రకరణ్ విలేజు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా రోడ్స్ అన్నీ డెవలప్ అయి ఉన్నాయండి. కాబట్టి మీరు చాలా తొందరగా సైట్కి రావచ్చు. హైటెక్ సిటీ నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఇట్లా సిటీ నుంచి మియాపూర్ నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి. ఇప్పటివరకు మీకు ప్రాజెక్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చెప్పాను కదండి. ఈ ప్రాజెక్ట్కి ఎలా రావాలి అనుకునేది ఒక 2 మినిట్స్ మీకు ఎగ్జిట్ 3 నుంచి మనం 2 వీలర్ మీద వస్తూ కవర్ చేసామండి. ఈ రోడ్ ఏ రోడ్ నుంచి వస్తే మనం సైట్కి చేరుకుంటామో దాన్ని చూసైనా మీరు చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా డౌట్స్ ఉంటే సైట్ని ఎలా రీచ్ అవుట్ అవ్వాలనేసి మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అన్నీ ఇచ్చారండి. వాటికి కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. చూడొచ్చండి. ప్రస్తుతానికి నేను చూపిస్తున్నది పటాన్ చెరు దగ్గరలోని ముత్తంగి ఏరియా అండి. అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అనమాట. ఇది సెంటర్ పాయింట్ అండి. అంటే ఇక్కడి నుంచి రూట్ ఎలా ఉంటుంది ఏందనేది నేను క్లియర్‌గా చూపిస్తాననమాట. ఈ ముత్తంగి ఏరియా మంచి డెవలప్‌మెంట్ అవుతున్న ఏరియా అండి. అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర. సో, ఇక్కడ మనకి ప్లాట్స్ రేట్స్ అంటే ఇక్కడ ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్స్ కూడా మనకి 45,000 కంటే బిలో అయితే లేవండి ఈ ఏరియా. జస్ట్ మనం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ముందుకెళ్తే ఇస్నాపూర్ వస్తుందండి. మీరు చూడొచ్చు, చుట్టూ గూడా మనకి హోటల్స్ ఇవన్నీ గూడా మనకి ఇక్కడ ఎంత రద్దీగా ఉంటుందంటే అంత రద్దీగా ఉంటుందండి ఈ ముత్తంగి ఏరియా అనేది. ఆల్మోస్ట్ డెవలప్డ్ అయిపోయింది. కమర్షియల్ స్పేసెస్ ఇవన్నీ గూడా కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఇది నెక్స్ట్ మీకిప్పుడు కనిపించేది వచ్చేసరికి ఇస్నాపూర్ అండి. ఇక్కడ గూడా మనకి ఫ్లైఓవర్ అయితే ఏస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు మనకి ఇంద్రకరణ్ ఎళ్ళే రోడ్డు, అలాగే స్ట్రెయిట్ ఎళ్తే మనకి సంగారెడ్డి అయితే వెళ్తుందండి. ఈ హెచ్ఎండీ అప్రూవ్‌లో మనం చూసుకుంటే సంగారెడ్డి వరకు గూడా మనకి 40,000 బిలో అయితే లేదండి. అంటే హైవేకున్న ప్రాజెక్ట్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. సో, ఇదండి. ఆ హైవే నుంచి మనం డివైడ్ అయ్యాం. ఇది ఇంద్రకరణ్ రోడ్. అంటే పాషమైలారం, నందిగామ, బానూర్, అలాగే కర్దనూర్ ఈ ఏరియాస్ అయితే ఈ రూట్‌లో వెళ్ళొచ్చండి. ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. ఇది సెంటర్ అండి. అంటే మనం స్ట్రెయిట్‌గా వెళ్తే గనక ఇంద్రకరణ్, లెఫ్ట్ తీసుకుంటే కర్దనూర్. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ అయితే కంది హైవే అండి. అంటే మనకి ముంబై హైవే అనమాట. సో, చూడొచ్చు, ఈ జంక్షన్ నుంచి మనం రైట్‌కి గనక తీసుకుంటే మన ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడామో ఆ ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్ళొచ్చనమాట. చూడొచ్చు, ఇది ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ అండి. అంటే మాస్టర్ ప్లాన్‌లో మనకి 100 ఫీట్ రోడ్ అనమాట ఇది. ప్రస్తుతానికైతే డబుల్ రోడ్‌గా ఉందనమాట. ఇలాగే స్ట్రెయిట్‌గా మనం ముందుకు వెళ్తే గీతం యూనివర్సిటీ అయితే వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ గీతం యూనివర్సిటీ కంటే కూడా మనం 4 కిలోమీటర్స్ ఇన్‌సైడ్ అయితే ఉన్నామండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు రూట్ నుంచి వస్తే గనక మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి 15 కిలోమీటర్స్‌లో అయితే రీచ్ అయిపోవచ్చండి. ఆల్మోస్ట్ మనకి ఇందాక ఫస్ట్ మనం జంక్షన్ చూపించాను కదా, అక్కడి వరకైతే గనక మనకి 4 లైన్ హైవే అయితే ఉందండి. ప్రపోజల్ అక్కడి వరకైతే 150 ఫీట్ రోడ్ అనమాట. సో, అక్కడి నుంచి ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ అండి. ఇలాంటి చోట అంటే ఇంత నియర్ బై లొకేషన్‌లో హెచ్ఎండిఏ ప్లాట్స్ మనకి 25,000, అలాగే ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ ప్లాట్స్ అయితే మనకి 20,000 అనేది వెరీ రీజనబుల్ అండి. ఇది ప్రాజెక్ట్ అండి. ఇందాకటి దాకా మనం చూసిన ప్రాజెక్ట్ అయితే ఇదే అనమాట. చుట్టూ కూడా వాల్ కట్టారు. ఇది లాంచ్ అయ్యి జస్ట్ 25 డేసే అవుతుందండి. ఆల్మోస్ట్ 30-40% వర్క్ అయితే మాత్రం కంప్లీట్ చేశారు.
అంటే ఈ 8 ఎకర్స్‌లో కూడా 49 ఫ్లాట్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి ఆల్మోస్టు. అంటే దగ్గర దగ్గర ఒక 40% అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అవైలబిలిటీ వచ్చేసరికి మనకి 60% అయితే ఉన్నాయండి. చూడొచ్చు వీక్ డేస్‌లో కూడా మనకి విజిట్‌లనేటివి చాలా జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే దగ్గర లొకేషన్‌లో మనకి రీజనబుల్ బడ్జెట్ కాబట్టి, మనకి ఈ బెస్ట్ ప్రైస్‌లో హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్‌తో ఉన్న ప్లాట్స్ దొరుకుతున్నాయి కాబట్టి చాలా వరకైతే బుకింగ్స్ జరుగుతున్నాయండి. సో, ఈ ప్లాట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ ఆల్.